సో హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మనమైతే సాయి కుమార్ ఆంటీ స్ట్రీట్ ఫుడ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడైతే ఇష్యూ చూడండి, వీళ్ళ వెహికల్ అయితే ట్రాఫిక్ పోలీసులు అయితే సీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో అందువల్ల ఇతను వచ్చేసి మన కుమారి ఆంటీ గారి హస్బెండ్ అనమాట. సో మాకు న్యాయం చేయాలంటూ మాట్లాడడం అయితే జరుగుతుంది. అంటే ఎందువల్ల సీజ్ చేశారు, ఎందువల్ల సో ఈ స్ట్రీట్ ఫుడ్ ఆపేయమంటున్నారు అనేది ఏంటంటే, సో అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే హెవీగా జరుగుతుందన్నమాట. సో అందువల్ల ట్రాఫిక్ వాళ్ళు అయితే వచ్చి సో అక్కడున్న వెహికల్స్ కానీ అవి కూడా సీజ్ చేయడం అయితే జరిగింది, తీసుకెళ్ళిపోవడం అయితే జరిగింది. అలాగే వీళ్ళు తీసుకుని వచ్చిన ఫుడ్ వెహికల్ని కూడా సీజ్ చేసి దూరంగా పెట్టేశారనమాట. సో అందువల్ల ఇప్పుడు ఇతను వచ్చేసి కుమార్ అంటే కొడుకు అనమాట. సో గత ఒక 10 days నుంచి ఏ రీల్ చూసినా, ఏ ఇన్స్టాగ్రామ్ చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఒకే పేరు అనమాట. సో కుమారి ఆంటీ అయితే బాగా ట్రెండ్ అయ్యారు. సో ఇప్పుడు చెప్పాలనుకుంటే ఆ వీడియోస్ వల్ల ఎక్కడెక్కడి నుంచో జనాలు ఇక్కడికి ఫుడ్ రావడం అయితే, స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేయడానికి అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో అందువల్ల ఇక్కడ ట్రాఫిక్ జామ్ అనేది సో ఎక్కువగా ఉందని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. సో అందువల్లనే బండిని సీజ్ చేసాం, అలాగే మాట్లాడడం అయితే జరిగింది అంటున్నారు. కాకపోతే వీళ్ళైతే ఒప్పుకోవడం లేదు. సో అందరు పెట్టుకున్నారు కదా, మేము పెట్టుకుంటే తప్పేంటి అన్నట్టు మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారనమాట. దాదాపు ఒక 600-700 మంది అయితే జనాలు అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారనమాట. సో కూకట్పల్లి నుంచి, విజయవాడ నుంచి, అలాగే పటాన్ చెరువు నుంచి, అంటే ఇక్కడ జస్ట్ ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చారనమాట. చూడండి, ఏమైతే పోలీస్ దగ్గరికి అయితే వెళ్తుందనమాట. అడగడానికి అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది. సో ఫర్ డేస్ సేల్ కూడా ఈమెకి 50,000 to 60,000 రూపీస్ అవుతుందన్నమాట. దీని వెనకాల ఆమె చెప్పేది ఏంటంటే, దీని వెనకాల ఎవరో కావాలని చేయిస్తున్నారని అన్నట్టు మాట్లాడుతున్నారు. సో పోలీసుని అయితే అడగడం జరుగుతుందన్నమాట. సో ఏంటి తప్పు ఏంటి అనేది పోలీస్ అయితే సో ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది, సో అందువల్లే అన్నట్టు చెప్తున్నారు అనమాట. అంటే అతను చెప్పేది ఏంటంటే, సో ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉందాక అక్కడ పెట్టుకోండి, ఇది సో రోడ్డు కదా, సో అందులో చిన్న స్థలమేనా అనమాట. సో చూస్తున్నారు కదా, సో అలాంటి మెయిన్ స్ట్రీట్ దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడ హెవీ జనాభా వల్ల వెనకాల వచ్చే వెహికల్స్ అవన్నీ ట్రాఫిక్ జామ్ అయితే జరగడం అయితే జరుగుతుంది. చూడాలి అసలు ఏమవుతుందో ఏంటి అనేది.